శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారు జీవన పర్యంతం తెలుసుకోవలసినటువంటి విషయాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. మరి కుంభరాశికి శని అధిపతి. అయితే ఈ రాశి కేవలం శనిగ్రహ ఆధీనంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి వీళ్ళ జన్మించినప్పుడు శని జాతకంలో ఎంత బలంగా ఉంటే వాళ్ళ అభివృద్ధి అంత ఖచ్చితంగా అభివృద్ధికరంగా ఉంటుంది. వీళ్ళు పెట్టుబడి వర్గానికి చెందినవారు. వీళ్ళ ఉన్నటువంటి ధనాన్ని అన్ని రంగాల్లో వెదజల్లుతూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని అంటే ఎక్కువగా ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటారో వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరి జీవితంలో పైకి వస్తాడనుకుంటే వాళ్ళని బాగా చదివిస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు అనేక రంగాల్లో వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు వీళ్ళకి విద్య రాకపోయినా విద్యా సంస్థలు సాధించి దాంట్లో విజయం సాధిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి వీళ్ళు 10th కూడా చదువుకొని ఉండరు, కానీ పెద్ద పెద్ద విద్యా సంస్థలకు అధినేతలుగా ఉంటారు. అలాగే వీళ్ళు డాక్టర్లు కారు, వైద్యము తెలీదు, కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ స్థాపించి కార్పొరేట్ స్థాయిలో మరి వైద్య వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. అలాగే ఏమి చదువుపోయినా పారిశ్రామిక రంగంలోనూ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళు టాలెంట్ ఉన్నవాడిని గుర్తించడం, వాడిని అభివృద్ధి చేయడం, వాడికి పెట్టుబడి పెట్టడం, వాడితో ఇన్వెస్ట్ చేయడం, వ్యాపారం చేయించడం, వీళ్ళు ఆ ధనాన్ని సామర్థ్యాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఎప్పుడు అనుకున్నట్టు ఎల్లకాలం జరగవు. కాబట్టి ఎవరైతే వీళ్ళు బాగా నమ్మి వాడు ఖచ్చితంగా బాగుపడతాడని వాడికి వీళ్ళ సర్వశక్తులు ఓడి బాగా డబ్బు ఖర్చు పెట్టి వాడిని చదివించి ఏదైనా వాడికి ఒక వ్యాపారం ఏదో చేస్తే ఖచ్చితంగా వాడు వీళ్ళకి హ్యాండ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నమ్మక ద్రోహం అంటారు కొంతమంది. అదే గురువు శిష్యుడు అంటే శిష్యుడు గురువుకి ద్రోహం చేయడం అనొచ్చు. ఇటువంటి ద్రోహం వల్ల జీవితంలో కోలుకోలేని దెబ్బలు తింటుంటారు ఈ రాశివారు. సో ఏదైనా వీళ్ళ యొక్క మనస్తత్వం ఈ విధంగా ఉంటుంది. అయితే ఏదైనా ఇలా చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటాం మంచిది. లేనప్పుడు 90% బాగానే ఉంటుంది, పర్వాలేదు. అయితే ఇది సర్వస్వతంత్రమైనటువంటి రాశి. కొన్ని రాశులకి ఒక గ్రహం అధిపతిగా ఉంటే అదే రాశిలో ఒక గ్రహం ఉచ్చ పొందుతూ ఉంటుంది, మరో గ్రహం నీచ పొందుతూ ఉంటుంది. కానీ ఈ రాశిలో ఏ గ్రహం ఉచ్చ పొందదు, ఏ గ్రహం నీచ పొందదు. కేవలం శని మాత్రమే స్వక్షేత్రగతుడై ఉంటాడు. అయితే మరి రవి ఈ నక్షత్రానికి మరి 7వ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ రాశిలో అస్తమించడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ మంది ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అధికార హోదాని పొందలేకపోతూ ఉంటారు అన్నమాట. అంటే నెంబర్ 1 స్థాయికి రాలేకపోతుంటారు. వీళ్ళు ఒకళ్ళు నెంబర్ 1గా చేయటమే తప్ప వీళ్ళు నెంబర్ 1గా ఎదగలేకపోతుంటారు. సో ఈ విధంగా కొంతవరకు ఉంటుంది. ఆ విధంగా ఈ రాశివారు ఉంటే మరి ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు మనం పరిశీలిస్తే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఇక్కడి నుంచే మరి ధనిష్ట పంచకాలని అంటారు. ఈ 2 రాశుల్ని నవాంశలో ఈ 2 రాశుల్లో పడినటువంటి గ్రహాలు చాలా వరకు ఫలితాలు ఇవ్వవని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అలాగే రాశి వరకు ఈ రాశిలో పడినటువంటి గ్రహం కొంతవరకు పర్వాలేదు. కానీ అదే నవాంశలో కుంభరాశిలో ఏ గ్రహం పడినా కూడా ఆ గ్రహ ఫలితాలు అంత అనుకూలంగా ఉండే అవకాశం లేదు. మరి ప్రస్తుతం ధనిష్ట నక్షత్రం అన్నది ఈ నక్షత్రానికి అష్టవసువులు అధిదేవతలుగా ఉంటారు. సో ఈ కారణం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా టీం వర్క్ చేసి సాధించగలిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంచుమించుగా మరి
మహాభారత యుద్ధానికి కారణం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రం నుంచే చాలా వరకు మరి ఇదే నక్షత్రంలో భీష్ముడు జన్మించాడని కొందరు అంటుంటారు. కానీ సో ఏదైనప్పుడు కూడా ఇది ఒక మహా అద్భుతమైనటువంటి చాలా బలమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఎవరు జన్మించినా ధన సంపాదనే ధ్యేయంగా చాలా పకడ్బందీగా ధనం సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత శతభిష నక్షత్రం, ఇది కూడా పేరులోనే ఉంది, వైద్యం. ప్రముఖమైనటువంటి వైద్యులు ఈ నక్షత్రంలో జన్మిస్తారు. అంటే అంటే 100 వైద్యులతో సమానం అన్నమాట. సో ఈ విధంగా ఏదైనా వీళ్ళు ఒక పని చేస్తే అది 100 రెట్లు ఫలితం ఇచ్చినంతగా ఈ గ్రహ ప్రభావం ఉంటుంది. మరి ఈ నక్షత్రానికి మరి రాహు దశతో ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రానికి మరి వానదేవుడు, వాయుదేవుడు అధిపతి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ప్రళయాన్ని సృష్టించగలరు, దేశాన్ని సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ నక్షత్రం ఉంటుంది. దాని తర్వాత పూర్వభాద్ర నక్షత్రం, ఇది కూడా చాలా బలమైనటువంటి నక్షత్రం. గురు మహాదశలో ఇందులో పుట్టిన వాళ్ళ జీవితం ప్రారంభమవుతుంది. కొంతవరకు ఒక రూపంలో ఉన్నటువంటి శివుడు ఈ నక్షత్రానికి అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అంటే వీళ్ళు ఏదైనా పని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతకాలమైనా సరే ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని సాధించే ప్రయత్నంలో సక్సెస్ అవుతూ ఉంటారు. వీళ్ళకి ఎవరైనా ద్రోహం చేస్తే ఎంబటినే పగ తీర్చుకునే కార్యక్రమం వాడిని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయడం, చాలా సైలెంట్గా ఉండి చాలా కాలం ఎదురు చూసి వాడు ఎప్పుడు దొరుకుతాడా అని అతని మీద రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఈ రివెంజ్ తీర్చుకున్నది వీళ్ళు అని కూడా ఆ ప్రత్యర్థికి కానీ అవతల వాడికి కానీ తెలిసే అవకాశం లేదు. సో అంత జాగ్రత్తగా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. మరి ఈ నక్షత్రం సింబల్ కూడా ఈ రాశి యొక్క సింబల్, కుంభరాశి యొక్క సింబల్ అంటే అనేక రకాల సింబల్ ఉంటే అందులో ఒకటి ఏంటంటే ఒక సర్కిల్, ఒక శూన్యమైనటువంటి సర్కిల్. సో అలాగే ఏంటంటే ఒక బలమైనటువంటి బలశాలైనటువంటి వ్యక్తి ఒక పెద్ద కుండతో కడవతో నీళ్లు తీసుకెళ్తూ దాన్ని పారబోస్తూ ఉంటాడు, వాడు ఊలిపేస్తూ ఉంటాడు. అంటే పైన కింద ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి నీటిని ఆ కొండతో పట్టుకొని ఈ కొండ ఎక్కే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ కొండ పైకి వెళ్ళిన తర్వాత ఇంచుమించు కొండకి వెళ్ళే లోపల ఈ వాటర్ అంతా కూడా కింద పాడేస్తుంటాడు. మళ్ళా వాటర్ కోసం కిందకి రావడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళు చేసే పనులు చాలా వరకు వృధా శ్రమ, ఎంత కష్టపడినా చివరికి వీళ్ళకి శూన్యం మిగులుతూ ఉంటుంది. అయితే ఈ ఫలితం వల్ల ఇతరులు బాగుపడుతుంటారు. అంటే ఈ పడేసినటువంటి వాటర్ వల్ల అనేక వృక్ష సంపద పెరుగుతూ ఉంటుంది, అనేక జీవాలు బతుకుతూ ఉంటాయి. అయితే ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు వీళ్ళ సంపదని 10 మందికి పంచిపెట్టడం కానీ, దారపోయడం కానీ, వెదజల్లడం కానీ, అంటే విత్తనాలు జల్లి పంట ఏరుకునే విధంగా వీళ్ళు అందరి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇచ్చినవాడు మరి పూర్వకాలం అంటే మరి ఏదేదో న్యాయసమ్మతంగా వ్యవసాయ పంటలు మొదలైనప్పుడు వాళ్ళకి ధనాన్ని సర్దుబాటు అప్పుగా ఇస్తే వాళ్ళు పంటలు పండాక తిరిగి ఇచ్చేస్తూ ఉండేవారు. దాన్ని వీళ్ళు అమ్ముకునే ఉంటుంది, లాభసాటిగా అమ్ముకునేవాడు. అంటే ఒక బద్ధకస్తుడైనటువంటి వ్యాపారం లాంటిది ఈ కుంభరాశి. మరి ఇప్పటి కాలంలో ఎవడిస్తాడో ఇచ్చినంత వరకు బాగానే ఉంటుంది, పంటలు పండాక ఎవడ కనబడి వాళ్ళ లాభానికి అమ్ముకుంటుంటారు. అందువల్ల వీళ్ళకి చివరికి ఉట్టికొండ అంటే ఖాళీ కొండ మిగులుతుంది. ఆ విధంగా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఈ కుంభరాశిలో ఉంటారు. 90% నష్టపోయాడు కుంభరాశి వాడు అంటే కేవలం అప్పు ఇవ్వడం వల్ల, లేదంటే ఎవరికన్నా షూరిటీ పెట్టడం వల్ల, లేదంటే ఎవరికన్నా దాన్ని పోయేవాడికో లేదా ఫ్రెండ్కో ఇంటికో ఏదో వ్యాపారం పెట్టించి వాడిని బాగు చేసే ఉద్యమంలో వీడిని నాశనం చేసుకోవడం వల్ల ఆ విధంగా నాశనం అయిన వాళ్ళు చూసాను తప్ప ఏదో వేరే కారణాల వల్ల నష్టపోయాడు సాధారణంగా ఈ రాశిలో ఉండే అవకాశం అయితే ఉండదు. ఏదైనప్పుడు కూడా మరి మకర రాశి వారికి ఈ దశమ స్థానం కుజుడు అది సహజ అష్టమ రాశి అవుతుంటారు లెక్కెట్టుకుంటారు. అందువల్ల వీళ్ళు ఎక్కడ జన్మించినా ఒకే వృత్తిలో మాత్రం కంటిన్యూ అవ్వడం ఉండదు. జీవితంలో సెటిల్మెంట్ అన్నది చాలా లేటుగా వస్తుంది. 36వ సంవత్సరం దాకా
చాలా వరకు సెటిల్ అవ్వలేకపోతుంటారు. కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకొని వాళ్ళ తమ్ముడికి పెళ్లి చేయాలి, చెల్లికి పెళ్లి చేయాలి, ఏ విధంగా బాధ్యతలు ఏదో పెట్టుకొని వీళ్ళ జీవితం అంతా వాళ్ళకే కష్టపడుతూ వివాహాన్ని కూడా చాలా వరకు వాయిదా వేసుకుంటుంటారు. ఈలోగా 35-45 సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నవాళ్ళు ఈ కుంభరాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అది అబ్బాయిలు అనుకోండి ఏదో పర్వాలేదంటే అమ్మాయిలు కూడా ఇదే రాశిలో ఈ విధంగా మిగతా కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేస్తూ ఉంటారు. మరి ఏంటో కారణం వల్ల ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కూడా ఇదేదో బాగానే ఉందని వీళ్ళు కూడా ఆ అమ్మాయి మీదే ఆధారపడడం జరుగుతూ అసలు పెళ్లి ప్రసక్తే ఉండదు. ఏదైనప్పుడు కూడా మరి ఈ విధంగా ఈ కుంభరాశిలో అమ్మాయిలు ఉంటే మీరు సకాలంలో పెళ్లి చేయకుండా ఉంటే ఆ అమ్మాయి యొక్క శాపం మీకు తగిలి మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎందుకు పనికివాని వాళ్ళుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నం లేకుండా ఎవరైనా తల్లిదండ్రులు అమ్మాయి మీద ఆధారపడినా తప్పులేదు, కానీ వివాహం మాత్రం ఖచ్చితంగా చేస్తే తర్వాత మీ యొక్క జన్మలో మీ కుటుంబంలో మిగతా సంతానం యొక్క అభివృద్ధి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ విధంగా పిల్లలు వద్దంటున్నా కూడా మీరు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఖచ్చితంగా కుంభరాశి వారు, ముఖ్యంగా అమ్మాయిలు, బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్, అందుకంటే వాళ్ళకి సప్తమ స్థానం మరి సింహరాశి అవ్వడం వల్ల మరి సూర్యుడు అత్యంత ధనాన్నిచ్చే గ్రహం కాబట్టి అమ్మాయిలకైతే ఖచ్చితంగా ఆఫ్టర్ మ్యారేజే బాగుంటుంది. స్వస్తి.